తెలంగాణ రాష్ట్రం వచ్చిందని 11 రోజులు నిద్రాహారాలు మానేసిన మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి తోటలు మలమల మాడిపోతున్నాయని సెలవిచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణపై ఎప్పుడూ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇది మీ అయ్య జాగీరా అని తెలంగాణ బిడ్డలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పోటీ చేస్తా అంటూ బెదిరిస్తున్నారు. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయలేదా? రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయలేదా? అలాగే తెలంగాణ నుంచి జనసేన కూడా పోటీ చేస్తుందని అంటున్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారట, పదవుల్లో ఉన్నారట. పవన్ మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదట. మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సైతం పవన్ ప్రస్తావించారు. తానేదో వైఎస్కు సమకాలీన నాయకుడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. అసలు ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని? మొన్నటి వరకు ఏపీలో కులచిచ్చు రగిల్చిన పవన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగలేదు సార్. తెలంగాణలో పోటీ చేస్తామని చెప్తున్నారు. అంటే తనను రెచ్చగొడితే తెలంగాణలో పోటీ చేస్తానని తెలంగాణ రాజకీయ పార్టీలను బెదిరిస్తున్నారు. తెలంగాణ వాసులను బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. నేను పోటీ చేస్తాను, నా పార్టీ పోటీ చేస్తుంది, నేనే తిరుగుతాను అని బెదిరింపులకు దిగారు. అంటే ఇంతకాలం ఆయన దయాదాక్షిణ్యాలపైన తెలంగాణలో రాజకీయ పార్టీలు బతికాయి. ఆయన కానీ రెచ్చగొడితే ఆయన తెలంగాణలో పోటీ చేస్తారట, అంటే ఆయన పార్టీ పోటీ చేస్తుందట. రెచ్చగొడితే పోటీ చేస్తుందంటే ఇంతకాలం దయాదాక్షిణ్యాలపైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ లేరు కాబట్టి, ఆ వ్యక్తి ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా, తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ బతికి బట్టగట్టే. లేకపోతే ఆయనే పోటీ చేసి ఉంటే వీటికి అవకాశమే ఉండేది కాదేమో అన్నట్టుగా ఇప్పుడు నేను పోటీ చేస్తా, ఏం చేస్తారో చేయండి అని అంటున్నారు. అంటే ఇంతకాలం ఆయన దయాదాక్షిణ్యాలపైనే ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకు దిగారన్నట్టుగా కనిపిస్తోంది. పవన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వెనుక ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు రెండు అంశాలు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు మన కంటి ముందు కనిపిస్తున్న అంశాలు. అందులో మొదటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ. అమిత్ షాతో చర్చల అంశాన్ని ప్రొఫెసర్ బయట పెట్టడంతో పవన్ ఆక్రోశంతో రగిలిపోయి ఆయనపై కేసులు పెట్టించారు, అరెస్టుకు యత్నించారు. దీన్ని తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేధావులు గట్టిగా వ్యతిరేకించడంతో పవన్ కంగుతిన్నారు. ఉద్యమకారులైతే ఓ అడుగు ముందుకేసి చెప్పులతో సమాధానం చెప్పారు. ఇక రెండోది, కోడి చెరువు కబ్జా పెద్ద సంచలనంగా మారింది. ఏపీలో ప్రజలకు నీతి వాక్యాలు చెప్పే పవన్ కళ్యాణ్ తెలంగాణలో చెరువును కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయారు. అతని నిజ స్వరూపమేంటో బయటపడింది. ప్రస్తుతం ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మరో కారణం ఏదైనా ఉందా? నిజంగానే తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారా? ఆస్తులు కాపాడుకోవడానికి స్కెచ్ గీశారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్లాన్ చేశారా? విద్వేషాలు రెచ్చగొట్టడానికి పవన్ చేతిలో ప్లాన్ పెట్టి పంపిందెవరు? తెలంగాణలోను జనసేన పోటీ చేస్తుందని బెదిరిస్తున్నారా? ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారా? ఏపీలో సనాతని వేషాలు తెలంగాణలో చెల్లుతాయా? ఇలాంటి ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటిపైనే మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి,
బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్. ఎస్ మల్లయ్య యాదవ్ గారు, ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తోంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాకూడదా? జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదా? పవన్ కళ్యాణ్ కంటూ ఒక సపరేట్ రాజ్యాంగం ఏం లేదనుకోండి. పవన్ కళ్యాణ్కి ఏం సపరేట్ రాజ్యాంగం లేదు. కానీ మ్మ్. తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ కనీసం తెలంగాణ పట్ల ఎటువంటి ఆయనకి అభిమానం లేని నాయకుడు, తెలంగాణ అంటే విముఖత, పాకిస్తాన్ లాంటి దాంతోనో కజకిస్తాన్తోనో పోల్చిన ఆ నాయకుడు కనీసం 11 రోజులు తెలంగాణ రాకుండా అడ్డుపట్టడానికి నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన నాయకుడు ఈరోజు ప్రేమ వలకబోసి ఎక్కడైనా స్వతంత్రం ఉంది, ఎవరు జాగిరి అని అంటున్నాడు. ఎవరు జాగిరి అనేది రేపు ప్రజలు తెలుస్తారు. యువతరం వెంబడిబడి మరి తరిమి కొడితే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతానికి పరిమితమై ఇంకో ప్రాంతం మీద నిప్పులు జరుగుతూ మాట్లాడిన ఆ నాయకుడు ఈరోజు తెలంగాణని చిచ్చుపెట్టడానికి అరంగేట్రం చేస్తున్నానంటే ఇక్కడ తెలంగాణ వాదులు అంటే తెలంగాణలో మన జనసేన పార్టీ ఉండకూడదా? ఏపీకే పరిమితం కావాలా? ఏ రాజకీయ పార్టీకి మరో రాష్ట్రంలో పోటీ చేసే అవకాశం కానీ ఉండదా? కల్పించరా ఇక్కడ తెలంగాణలో? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, లేదు పార్టీ నడుపుకోవచ్చు. కానీ దానికి పరిమితి ఉంటది. కానీ ఒక ప్రాంతానికి పరిమితి అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకో ప్రాంతం మీద విద్వేషం కక్కుతూ ఇష్టారీతిగా మాట్లాడి తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల దిష్టి తగిలి అరటి తోటలు మాడి మసైపోతున్నాయి అని చెప్పేసి మమకారం చూపించి ఆ ప్రాంతం మీద మమకారం చూపించిన నాయకుడు తెలంగాణ ప్రజల పట్ల ఇంతకుముందు ఏ రకమైన ఆయన మాటలలోనే ఆయన భాషల్లోనే విముక్త ఏ రకంగా ఉందో తెలిసిన తర్వాత ఈ రోజు మళ్ళీ అదే తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయం పేరు మీద చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఇక్కడున్న మేధావులు, కవులు, కళాకారులు, యువతరం కూడా తప్పకుండా దానికి తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ మరింత గొప్పగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సభ పెడుతున్నారు కాదా? అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్ని రోజులు ఎట్టిపోయింది? ఆయనకి ప్రాతినిధ్యం వహించి ఆంధ్రాలో ఎందుకు చేసుకోవట్లేదు? విభజన చట్టం ప్రకారం ఆంధ్రాలో ఇప్పటి వరకు అమలు చేయాల్సిన, ఆంధ్రాన్ని బాగు చేయడానికి కావాల్సిన నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు? అందులో భాగస్వామి పార్టీ అయి ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోని ఆంధ్ర వెనకబడ్డ ప్రాంతమై ఉన్న ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన చట్టాలని ఎందుకు అమలు చేయించుకోలేకపోతున్నాడు? ఆంధ్ర గురించి కనీసం ఎన్నడూ ప్రస్తావన చేయని, అభివృద్ధి కోసం నోచుకొని ఆంధ్ర ప్రజల కోసం అవకాశం ఇచ్చిన ఆ ప్రజల కోసం మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ పట్ల ఆయనకేమి అధికారం ఉంది? ఆయనకేం కన్సర్న్ ఉంది? అసలు తెలంగాణలో తెలంగాణ ప్రజల్ని వాడుకున్నాడు, తెలంగాణ ప్రేక్షకులతోని లబ్ధి పొందిండు, తెలంగాణలో ఉంటున్నాడు. కానీ ఆ తెలంగాణలో ఉంటున్న ఆ ప్రాంతం మీద మమకారం లేకపోగా విషయం కక్కే ప్రయత్నం చేసిండు. అటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలో ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పేసి అంటే ఆయనకి ఏం బాధ్యత ఉందని, ఏం హక్కు ఉందని, తెలంగాణలో కాలు పెట్టే హక్కు ఏముందని? బతకటానికి ఉన్నాడు, ఓకే బతికిండు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రేక్షకులు ఆయన సినిమాలకి ఆకర్షితులై ప్రేక్షకులు ఆదరించి ఉండొచ్చు, డబ్బు సంపాదించి ఉండొచ్చు. ఆంధ్ర ప్రజలు ఆయనకి మామూలుగా బ్రహ్మరథం పట్టిరా, ఏ రథం పట్టిరో పట్టిరు. కానీ ఆంధ్ర ప్రజల కోసం ఇంతకాలంగా ఆయన చేసింది ఏంది? బీజేపీ అధికారంలో భాగస్వామి పార్టీ అయ్యి విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం కనీసం ఆమె అమలు చేయమని చెప్పేసి నిలదీసే స్థాయి లేని, శక్తి లేని పవన్ కళ్యాణ్ ఇలా తెలంగాణ అనేది ఉద్ధరిస్తామని చెప్పేసి అన్నానంటే, రాజకీయాల పేరు మీద చిచ్చు పెడతామని చెప్పేసి అన్నానంటే కేవలం నిన్నమన్నటి వరకు వాళ్ళు ఏదో అన్నారు, అన్నంత వరకే పరిమితమయ్యారు. రేపు ఆయన అడుగు పెడితే వాళ్ళు అన్నది నిజం చేసి చూపిస్తారు. ఇబ్బంది ఏముండదు. అంటే పోటీ చేస్తాది మా జనసేన పార్టీ, పోటీ చేస్తుంది, ఖచ్చితంగా పోటీ చేస్తుంది. రెచ్చగొట్టారు మీరు అని అంటున్నారు. ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు? పోటీ చేస్తే దానికి సంబంధించి రేపు జరిగే పరిణామాలు ఏముంటాయో ప్రజలే దానికి తగిన శాస్త్రం చెప్తారు. పోటీ అంతకుముందు కూడా పీఆర్పీ ఆయన వాళ్ళన్న పోటీ చేసినప్పుడు ఆయన కూడా ప్రచారంలో తిరిగిండు, ఏం జరిగిందో చూసిరు. అంతకుముందు ఇట్లనే ప్రేలాపనలు చేస్తే పరిటాల రవి ఏం చేసిండో కూడా గత అనుభవాలు ఉన్నాయి. అటువంటిది తెలంగాణలో మళ్ళీ యువతరం నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ అనుభవాలు మళ్ళీ చవి చూడాల్సి వస్తుంది. ఏముంటుంది అంటే భయపడరు మీరు? జనసేన పోటీ చేస్తే బీఆర్ఎస్ ఏం భయపడదా?
జనసేన లాంటి పార్టీలు చాలా వచ్చినాయండి తెలంగాణలో. ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి గాలికొచ్చి గాలికి పోయిన పార్టీలు చాలా ఉన్నాయి. పవన్ లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గుర్తు చేసుకుంటే అభ్యర్థులు ఎవరన్నా మామూలుగా పోటీ చేయడానికి వీళ్ళు వాళ్ళు ఆకతాయిగా దొరుకుతుండొచ్చు, కానీ ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండరు, ఆదరించడానికి సిద్ధంగా ఉండరు. అసలు ఆయన పోటీ చేసే పరిస్థితి వస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. రైట్. అనిరుద్ రెడ్డి గారు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అనిరుద్ రెడ్డి గారు, జనసేన పార్టీ తెలంగాణలో అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వరా? ఎందుకంటే ఈరోజు జరగాల్సినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను అనుమతి ఇవ్వకుండా ఆపేశారు. ఎందుకు ఆపేశారు? హలో 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 ఇప్పుడు ఆయన తిరగనివ్వము తిరగొద్దని ఇప్పుడు నేనైతే అనలేదు. నేను ఒకటే అని నేను తెలంగాణ వాళ్ళది నరదిస్తే వాళ్ళ కళ్ళు పడి కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోయినాయి, బహుశా దాని వల్లనే తెలంగాణ వచ్చింది, అది కూడా సెటైర్ గా నవ్వుకుంటా మాట్లాడదని నేను బాధపడి నేను అన్నాను, ఇంత తప్పు మాట్లాడాను, నీ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమని మాట్లాడిండు, నేను అరెస్ట్ చేస్తుంటే నేను అరెస్ట్ చేయొద్దన్నా అని చెప్పేసి. అంటే ఇది ఎప్పటి నుంచి డిప్యూటీ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇట్లా పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేయమంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు? ఏదన్నా సెక్షన్స్ ప్రకారం బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలనేది సెక్షన్స్ ప్రకారం ఉంటుంది ఏ కేసెస్ బుక్ చేస్తే. సో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళని పంపించి నువ్వు అరెస్ట్ చేస్తామంటే కరెక్ట్ కాదు. ఈ రెండు విషయాలపైన నేను మాట్లాడాను. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టింది తెలంగాణలో కోసం కాదు, అటు ఆంధ్రాలో కోసం కాదు, అటు అమిత్ షా మోడీ వినాలని పెట్టిండు. అంటే నేను ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఉన్నాను, నాకేం ప్యాకేజ్ ఇస్తావు, నాకు ప్యాకేజ్ ఇస్తే నేను ఇక్కడ కూడా తిరుగుతా. 2019 ఆయన సింగిల్ గా పోయిండు, రైట్, ఒక్కటి గెలవలే. 2 ప్లేస్ ఆయన పోటీ చేస్తే కూడా గెలవలే. మన 2024 లో ఆయన పొత్తు పెట్టుకొని పోతే గెలిచిండు, అది కూడా టీడీపీ వాళ్ళ వల్ల. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు డౌట్ ఏంటంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, అటు బీఆర్ఎస్ తో పెట్టుకుంటారు. ఈరోజు మీరు చూస్తే మాట ఏంటంటే ఈ టార్గెటెడ్ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మళ్ళీ బీజేపీ వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతాడు, బీఆర్ఎస్ వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతాడు. మళ్ళీ ఏమంటాడు, నేను అక్కడ దిక్కు, నేను అక్కడ సీఎంఏ కాలేదు, ఇక్కడ ఏమవుతాను, మళ్ళీ ఆయన్నే మాట్లాడతాడు. మళ్ళీ ఇది కాకుండా కూడా ఇంకోటి ఈ రోజు నాకు ఎంత చీప్ గా అనిపించిందంటే, ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది టార్గెట్ చేసి రెచ్చగొట్టడం వల్లే ఆయన ఈరోజు నేను వస్తాను, ఇక్కడ పోటీ చేస్తాను, మీ అయ్యే జాగీరా తెలంగాణ ఏమైనా నన్ను అడ్డుకుంటారా అని అడుగుతున్నారు. రాజకీయాల్లో రెచ్చగొడితే వచ్చానంటే ఆయన రాజకీయ నాయకుడే కాదు. రాజకీయ నాయకుడు పేషెన్స్ ఉండాలి, ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక లీడర్స్ ని తయారు చేయాలి. ఈయన ఎవరిని లీడర్ తయారు చేసిండు, వీళ్ళన్న నాగబాబుని తయారు చేసిండు మంచిగా. ఈయన జనసేన తిరుగుదని తయారు చేసిండు ఏమన్నా ఈయన లీడర్ అనే దానికి. ఈయన కేవలం చిరంజీవి గారు లేకుంటే హూ ఇస్ పవన్ కళ్యాణ్? నిజంగా చెప్పండి. కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా సార్ ఆయన. సో నౌ డిప్యూటీ సీఎం. ఎట్లా చిరంజీవి గారి పేరు చెప్పుకునే కదా ఈయన సొంతంగా ఎక్కడ వచ్చిండు, సొంతంగా ఎక్కడ వచ్చిండు. సరే, ఈయన సొంతంగా వచ్చినప్పుడు 2019 అది కూడా గెలవాలి కదా. నౌ ఈజ్ పెట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నౌ ఈజ్ ద పెట్ ఆఫ్ మోడీ గారు. మోడీ గారు బీజేపీ పైన భుజం కనిపిస్తే ఈయన భుజమే దక్కుతుంది మీటింగ్స్ వల్ల. ఐ జస్ట్ వాంట్, నేను ఒకటే అడుగుతాను, ఒక విషయం, మామూలుగా ఒక రాజకీయ పార్టీకి డిప్యూటీ సీఎం గా ఎన్నిసార్లు ఆంధ్రాలో ఉన్నాడు, ఎన్నిసార్లు తెలంగాణ ఉన్నాడు. వీకెండ్స్ అంతా ఇక్కడే ఉంటారు, వీకెండ్స్ అయితే ఇక్కడే ఉంటారు, వీక్ డేస్ లో కూడా వచ్చేస్తారు. కాదండి, వీకెండ్స్ కి వారానికి ఒకరోజు అక్కడ పోయి వస్తాడు, చెక్ చేసుకోండి. ఆన్ హూస్ కాస్ట్? ఇక్కడికి వస్తే పోలీస్ సెక్యూరిటీ తెలంగాణ, ఇక్కడ ఏంది ఇది? అంటే నాకు తెలిసి ఒకటి అందరికి ఒక మిత్ అనేది ఉంటుంది. ఒకటి అందరు ఏమనుకుంటారంటే తమిళనాడులో ఎవ్రీ 5 years కి ఇదేంటి గవర్నమెంట్ మారుతుంటది, ఆంధ్రప్రదేశ్ కూడా అట్లనే. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రాదు, మా పరిస్థితి ఏంది, మేము ఓడిపోతామేమో. సో మాకు బ్యాకప్ ప్లాన్ ఉంటుంది కదా, ఏ ప్లాన్, బి ప్లాన్ అనేది పొలిటీషియన్స్ కింద బి ప్లాన్ ఇప్పుడు తెలంగాణ. ఇంకొక మాట చెప్తాను అనిరుద్ రెడ్డి గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొకటి నాకు అర్థం అవుతోంది ఏంటంటే, ఇక్కడ రెచ్చగొట్టి ఇక్కడ తిట్టించుకుని ఏపీలో సానుభూతి పొంది ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారా ఏంటి?
ప్లాన్ బి, ప్లాన్ ఏ అంటున్నారు ఆయన మీరు. ఆయన అపరిచితుడు. ఏపీలో ఉన్నప్పుడు అగా మాట్లాడతాడు, ఇక్కడ రాగానే నా గుండెలో ఉంది తెలంగాణ అన్నాడు. మన గుండెలో తెలంగాణ ఉంటే మన ఆంధ్ర ఎక్కడ ఉంది? ఈ రోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ నా గుండెకాయ అని అన్నాడు. అవును, నాకు తెలిసి బహుశా మన రేపు పోయి ఆంధ్ర వాళ్ళు అడుగుతారు, నువ్వు గుండెకాయ తెలంగాణ అయితే మేమేందంటే, అరే మీరు రక్తమయ్యా, మీ రక్తం గుండెకాయలకు వస్తేనే కదా పని చేస్తామని మాట్లాడతాడేమో ఫ్యూచర్ లా. ఉమ్. అంతే పోనీ కదా. ఒకటి అడుగుతా నేను, ఒక రాజకీయ పార్టీ ఒక సభ పెట్టుకుంటారంటే ఎందుకు అనుమతి ఇవ్వరు? పెట్టుకోమను, ఎవరు వద్దంటలేరు, నేనేం అనలేదు కదా పెట్టొద్దని చెప్పి. ఉమ్. ఆయన ఏమి సభ పెట్టలేదు కదా, సండే ఫంక్షన్ హాల్ ఎంతమంది వస్తారండి? అది మన సభ ఒక మీట్. ఈరోజు ఆయన కానీ తెలంగాణ ఫార్మేషన్ డే, నువ్వే రెచ్చగొట్టినావు కదా, నరదిష్టి అని తెలంగాణ రెచ్చగొట్టింది నువ్వే కదా. ఈ రోజు కూడా అన్ని రెచ్చగొట్టే మాటలే. అంటే ఆయనకి ఏంటంటే ఇక్కడ మేము ప్రశాంతంగా ఉండొద్దు, అరే తెలంగాణ వచ్చేసింది, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, వీళ్ళు అభివృద్ధి బాగా చెందింది తెలంగాణ వాళ్ళకి, మేము ఎట్లా ఉండాలి ఇక్కడ, మేము వేరే బయట వాళ్ళు లాగున్నా. ఈరోజు ఏందైనా పాకిస్తాన్ అంటాడు, ఏమేమో మాట్లాడతాడు, మళ్ళీ ఎంఐఎంఓల గురించి మాట్లాడతాడు. అంటే నువ్వు ఏంది ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చులు పెట్టి అందరితోని కొట్లాటలు పెట్టి తిరగాలనుకుంటున్నావా? నేను ఒకటి అడుగుతున్నా, ప్రజా రాజ్యం పార్టీ ఉన్నప్పుడు విలీనం కాంగ్రెస్ తో అయినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు ఎందుకు చిరంజీవి గారితో నువ్వు ఆపలేదు వద్దని చెప్పి? ఓకే, సింపుల్ గా నేను ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ మినిస్టర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు నువ్వు అంతా అది ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ మీద అంత కోపం ఉన్నప్పుడు ఎందుకు పోయి మీ అన్న ఆపలేకపోయినావు? చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టము, అది ఈయనకు అవుతాడు. అందుకే బహుశా కావాలని చెప్పేసి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చిందేమో. చిరంజీవి గారికి కూడా రాజ్యసభ ఎంపీ ఇప్పించచ్చు కదా మాట్లాడి. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఈయనకి కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. ఈయన అన్ని రాహుల్ గాంధీ అంటాడు, ప్రియాంక గాంధీ అంటాడు, అది కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కానీ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అంటే మోడీ అమిత్ షా వినాలి, ఓహో దిస్ గై స్పోక్ అబౌట్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ, సో ఈ షుడ్ బి బెనిఫిటెడ్ అని. అదా? పోనీ ఆయన లేవనెత్తిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయలేదా? ప్రియాంక గాంధీ వేరే ప్రాంతం నుంచి పోటీ చేయలేదా? మరి జనసేన తెలంగాణకు వస్తే తప్పేంటి అని అడిగారు, దానికి చెప్పండి. ఆయన రమ్మంటున్నాము వద్దంటలేము, కానీ నువ్వు ఎట్లా నరదిస్తే అని అన్నావు కదా, దాని గురించి ఏంటి అంటున్నా. ఇంకోటి నేను ఏమంటా, నువ్వు రావయ్యా, ఇప్పుడు నీ ఓటు ఎక్కడ ఉంది, నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డావు. ఇప్పుడు ఎంపీ అంటే ఇండియా నువ్వు ఎక్కడైనా నిలబడచ్చు, ఓటు ఎక్కడ ఉండొచ్చు. నువ్వు ఎమ్మెల్యే నిలబడాలి, పర్టికులర్ ఆ స్టేట్ అనే ఓటు ఉండాలి. సరే ఆంధ్ర వాళ్ళు నేను గెలిపించి నిన్ను డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ ఆ ఓటు వదిలి ఇచ్చిపెట్టేసుకొని తెలంగాణలో ఓటు పెట్టుకో, దా చర్చలకు వచ్చి నిలబడి రాదు. నేను ఇది నువ్వు గొప్ప హీరో కదా, నువ్వు ఎవ్వరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా నువ్వు సింగిల్ గా వచ్చి చర్చలలో నిలబడు. నేను రమ్మంటున్నాను వచ్చి నిలబడమంటున్నాను. సింగిల్ గా రమ్మని చెప్పడానికి వాళ్ళ పార్టీ విధానం పొత్తులతో వెళ్ళడం. ఓహో, అంటే ఆయన పొత్తు అయితే రాలేడా? సరే పొత్తు పెట్టుకుని రమ్మను, దాని కూడా రెడీ మేము. సరే, నేనేమంటున్నానంటే ఆయన ఇంకొకటి అడుగుతున్నాను. ఆయన ఏమన్నాడు, నేను ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు, నేను సీఎం గారు ఇక్కడేమైతా అని ఆయన అన్నాడు కదా. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, మరి నేను ఆంధ్రాలో ఉంటే ఇక్కడ రాను అని అన్నావు కదా, మరి నీ వెనకాల ఉండేటోళ్ళు కత్తితో పొడుస్తాము, గంతో షూట్ చేస్తాము, తంతము నడుస్తామని వాళ్ళకి ఇస్తావా టికెట్? లేకుంటే తెలంగాణ పైన ప్రేమ లేకుండానే కొండగట్టుకు టీటీడీ నిధులు తీసుకొస్తానని అడిగారు. తెలంగాణ పైన ప్రేమ ఆయన ఎవరండి మీకు తెలుసా? తిరుమల ఈ రోజుకి ఉండిలో ఎక్కువ పైసలు అయితే తెలంగాణ వాళ్ళే. మీరు చూస్తే చిత్తూరు, తిరుపతి ఆ ఏరియాలంతా వాళ్ళు ఎక్కువ శివాలయంకి, సుబ్రహ్మణ్యం స్వామి గుడిగా పోతారు. తెలంగాణలోనే ఎక్కువ నారాయణ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీనరసింహ స్వామికి పూజిస్తారు. మేమే ఎక్కువ పోతాం, మేమే ఎక్కువ ఉండి లేస్తాం అక్కడ. అయినా కానీ ఒకసారి ఉండి లేచిన తర్వాత ఆ పైసలంతా వెంకటేశ్వర స్వామి ఆయన భక్తుడు ఆంజనేయ స్వామికి ఆయన గుడి కట్టించుకుంది. ఈయనోడే ఈయనకి స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి ఒక బీసీ మా మంత్రివర్యులు కొండా సురేఖ గారి పేరు కూడా కింద పెట్టినాం మేము ఈయన కోసం. ఆ రోజే బాధపడ్డా, నేను అడుగుదాం అనుకున్నా, కానీ పోన్లే స్టేట్ ఆనర్స్ తో వస్తుంది కదా, గుడికి వస్తుంది కదా, ఆంజనేయ స్వామి గుడికి వస్తుంది కదా అని చెప్పి కామ్గున్నా నేను ఆ రోజు. ఆ రోజు కొండా సురేఖ గారు ఒక బీసీ లీడర్ అని అవమానించలేదా ఆయన? కొండగట్టు మీరు చూడండి, ఈ రోజుకి బోర్డు అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా పెట్టినాం మేము. అది తెలంగాణ అంటే ఆ రోజు ఎంత ఆహ్వానించినాం మేము, ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు మేము? ఈ రోజు ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలని ఉన్నాడు. ఫైనల్ గా ఒక మాట చెప్తాను, ఏంటంటే ప్యాకేజ్ కోసం చేస్తుంది ఇవన్నీ, అది క్లారిటీ మాకు వచ్చింది. ఫైనల్ గా ఒక మాట చెప్తాను. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఆయన క్లియర్ గా ఒక సమాధానం ఇచ్చారు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలోనే ఒక సమాధానం ఇచ్చారు. ఇంతకు ముందు ప్లే చేస్తారు కదా, ఒకసారి బయట వినిపించండి. అనిరుద్ధ్ రెడ్డి గారు వింటారా? బయట ఒకసారి ప్లే చేయండి.
ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు నేను ఆ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఆయన సమాధానం అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తోందా లేదా? తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో నేను దానికి ఆన్సర్ ఇస్తాను. తెలంగాణ 4 కోట్ల మందిది జాగిరే. ఓవర్ మాట్లాడడానికి ఇందిరాగాంధీ గారు జాగీర్దారుల దగ్గర భూములు సీలింగ్ యాక్ట్ కిందకి తీసుకొని పేద ప్రజలకు ఇచ్చింది. మీరేమి ఇచ్చినారు? 2 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్. పేదోళ్ళకి ఏమి ఇచ్చినారు మీరు? అక్కడ అందరు పోతుంటే చీచీ అంటున్నారు, చీచీ అంటున్నారు. అందుకే ఇంకా రాదు వీళ్ళు, నెక్స్ట్ రారని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్. నాకు తెలుసు ఆ త్రివిక్రమ్ ఇది రాసి ఇచ్చిందేమో డైలాగ్. ఈయన సొంత డైలాగ్ అయితే కాదు, ఎందుకంటే ఈ సినిమా యాక్టర్స్ అంతా డైలాగ్ రైటర్స్ ఉంటారు. యాక్చువల్ పొలిటీషియన్ మా లాంటి వాళ్ళకి మా మనసులో ఏది ఉంటుందో మేము అది మాట్లాడతాం. ఈ త్రివిక్రమ్ ఏం రాసి ఇచ్చిండో అది మాట్లాడుతున్నాడు ఆయన. అలాగా చూస్తారా? ఆయన మాట్లాడేటప్పుడు అంతా పేపర్లు చూసుకొని మాట్లాడుతున్నాడు. నేను ఈ రోజు పేపర్లు చూసి మాట్లాడుతున్నారని అంటున్నారు. అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయి కాబట్టి కోడి చెరువుని తీసుకున్నానని కూడా చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. కోడి చెరువు నేను ఒక చెప్తా, మక్తా ఊరే. నేను కూడా ఒక జాగీదార్ కుటుంబం నుంచి. ఆయన ఏది మీ బాంచా నది అని ఏదో మాట్లాడింది కదా. కొంతమంది ఉండొచ్చు జాగీదారు, చాలా మంది జాగీదారు పేదవాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, స్కూళ్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు అర్హత కూడా లేదు మాట్లాడానికి. జనవాడ మా మక్తా ఊరు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ జగన్నాథ్ రెడ్డి. ఆ ఊర్లో ఈ శిఖం భూములు అనేది పట్టా భూములు ఉండొచ్చు, అది పట్టానే. కానీ ఆ శిఖం భూములు ఉన్న నీళ్లు ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో అధికారం ఉంటది. ఆ నీళ్లతో వ్యవసాయం చేసుకోవచ్చు, డ్రింకింగ్ వాటర్ కి పాడుకోవచ్చు. దాంట్లో వాళ్ళు ఓన్లీ ఒక్క పంటనే వేసుకోవాలి. అట్లాంటి ఈరోజు జర్నలిస్టులు పోతే మీరు ట్రస్ట్ పాసింగ్ గా మీరు నా దాంట్లోకి ఎట్లా వస్తారు? ఏదో యాక్ట్స్ అని ఇంగ్లీష్ లో మాట్లాడి చాట్ జీపీటీ నుంచి తెచ్చుకున్న యాక్ట్స్ అనుకుంటావి. ఆ యాక్ట్ మాట్లాడినాడు ఆయన. నేను కేసులు పెడతాను అంటే జర్నలిస్ట్ అని. మీరు కూడా ఒక జర్నలిస్ట్, నేను అడుగుతాను. ఇంకోటి అన్నారు పొలిటికల్ సైన్స్ చేసి ఉంటారని. జర్నలిస్ట్ అయితే పొలిటికల్ సైన్స్ చేయొచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా జర్నలిస్ట్ కావచ్చు. వాళ్ళు జర్నలిస్ట్ వచ్చినప్పుడు ఫోటోలు తీసేదానికి ఈయనకి ఏం తప్పు ఏమైంది అక్కడ? గోశాల ఉన్నప్పుడు ఆవుల దగ్గరకు వచ్చి కూడా ఎవరైనా గడ్డి కూడా పెడతారు. దాని పక్కన అది ప్రైవేట్ స్థలం అవుతుంది కదా, ఆయన వ్యక్తిగతం కదా, ప్రైవేట్ స్థలం అవుతుంది కదా, పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా. శిఖం పట్టా అనేటోరికి ఎవరికైనా అధికారం ఉంది. భూమి మీద ఉండొచ్చు పట్టా, బట్ వాటర్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. వాటర్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. రూల్స్ తెలుసుకోమని చెప్పు. పట్టా శిఖంకి నువ్వు ఫెన్స్ కూడా వేయొద్దు, నువ్వు ఫెన్స్ వేయొద్దు, నువ్వు వాటర్ ఫ్లో కూడా ఆపొద్దు ఇక్కడ. అది రూల్. అది నువ్వు ఓన్లీ నీళ్లు లేనప్పుడు ఒక పంట వేసుకో అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేవు. నువ్వు దాన్ని కట్టలేవు, నువ్వు దాన్ని పట్టింపలేవు. నువ్వు ఏమి అనే దానికి నువ్వు రావద్దు అనే దానికి నీకు అధికారం లేదు. ఎవరికైనా అధికారం ఉంది. ఆయనకు ఓన్లీ 1 ఆప్షన్ ఉంది ఇప్పుడు తెలంగాణ. అంత కావాల్సి టీడీఆర్ పెట్టుకోమని చెప్పు. టీడీఆర్ ఇస్తున్నాం ఇప్పుడు, ఫెడరల్ గవర్నమెంట్ కి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్ అనిరుద్ రెడ్డి గారు, ఇవాళ చర్చలో మీ విశ్లేషణ అందించినందుకు. రజనీ గారు, ఏంటి ఒక్కసారిగా తెలంగాణ మీద పడ్డారు పవన్ కళ్యాణ్ గారు? ఏదో ఒక ప్లాన్ అయితే ఉంటుంది కదా, ఏదో ఒక అంశం ప్రభావితం చేసి ఉంటుంది కదా. ఏంటి కారణం ఏంటి? ఏ అంశం ప్రభావితం చేసి ఉంటుంది? ఏ కారణం చేత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లోకి చొరబడ్డారనుకోవచ్చు? సార్, అంటే ఒక మనిషి ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా పార్టీ స్థాపించుకోవచ్చు, రైట్ టు మూవ్మెంట్ ప్రకారం ఎక్కడైనా వెళ్ళొచ్చు సార్. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ నవనిర్మాణ సభ అని పెట్టడం అనేది కడు సందిగ్ధం అండి. ఎందుకంటే మీడియా డైవర్షన్ మొత్తం ఒక దగ్గరే ఉండిపోతుందండి. ఈ రోజు ఎంతో మంది, కొన్ని వందల ప్రాణాలు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్లు ఎన్నో కేసులు వేయించుకొని పెట్రోల్ పోసుకొని చనిపోయిన పరిస్థితి ఉన్నటువంటి రోజున ఆ శుభదినాన్ని పురస్కరించుకోవాలి, లేకపోతే చనిపోయిన వాళ్ళ పరిస్థితిని గుర్తు తెచ్చుకొని బాధపడాలి. ఈ అన్ని కార్యక్రమాలు ఉండే రోజున ఇవాళే మీటింగ్ పెట్టడం కడు సందిగ్ధం అండి. ఇంకొకటి ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంటో లేకపోతే ఒక సీఎం స్థాయికి వెళ్ళగలిగిన వ్యక్తో, ఒక డిప్యూటీ సీఎం లో ఉన్న వ్యక్తో ఆ పార్టీ దేనికి పెడతాను అంటే అన్నిటికీ చావడానికి సిద్ధపడి పార్టీ పెడతాను, లేకపోతే పీక కోసేసుకుంటాను, ఇలాంటి నినాదాలు నేను ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి దగ్గర విని ఉండలేదండి. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మేము ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటాం కదా. నేను ప్రాణాలకు తెగించి వచ్చాను, ఇదేమన్నా బోర్డర్ లో సైన్యానికి
యుద్ధం చేయనికి పోతున్నామా, ప్రాణాలకి తెగించిపోయాను, అవసరమైతే పీక నిన్న మొన్న కోసేసుకుంటాను. కార్యకర్తల సమావేశంలో అన్నారు కదా, నేను యుద్ధం చేస్తున్నాను అని. ఎవరితో చేస్తున్నారో అది ఎక్కడా కనబడట్లేదు, కానీ నేను యుద్ధం చేస్తున్నాను, మీరంతా కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. సార్ అదే అర్థం కావట్లేదు సార్. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ వినుంటే, నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, అంత గొప్పగా నేను పరిపాలన అందించాలి అని ఒక నాయకుడు చెప్పినాడు. అవును. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అందరికీ గుర్తుండాలంటారు, కానీ నేను చనిపోవడానికి పార్టీ పెట్టాను, నేను అన్నిటికీ సిద్ధపడి వచ్చానంటే అవతల వ్యక్తి నీ ఓటమిని కోరుకుంటాడు, కానీ నీ చావుని కోరుకోడు. నీ చావుని కోరుకోడు. ఇక్కడ యుద్ధం జరగదు, ఇది యుద్ధ భూమి కాదు, ఇది కేవలం రాజకీయ రంగం. ఈ రాజకీయ రంగంలో నువ్వు ఓడిపోతావు, గెలుస్తావు, దాంట్లో చంపుకోవడాలేంటి, చచ్చిపోవడాలేంటి? ఏమనంటే నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో రివాల్వర్ సబ్మిట్ చేసినాను, నేను అన్నిటికీ తెగించి వచ్చినాను అంటాడు. రివాల్వర్ దేనికి సబ్మిట్ చేసినారండి? వాళ్ళ సొంత అన్న కూతురు ఇలా నేను ప్రేమ వివాహం చేసుకుంటున్నాను, మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది, ఏదో ఒక రకంగా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, ఆ రివాల్వర్ సబ్మిట్ చేయమంటే అప్పుడు సబ్మిట్ చేసినారండి. సో దానికి రాజశేఖర రెడ్డి గారు భయపెడితే రివాల్వర్ సబ్మిట్ చేయడానికి ప్రజల కోసం కాదా, ఉందండి? సమాజం కోసం, ప్రజల కోసం కాదా తుపాకీని సబ్మిట్ చేసింది? సార్ సమాజం కోసం, ప్రజల కోసం కాదు సార్. తన ఇంటి ఆడబిడ్డ తన బాబాయ్ వల్ల భయభ్రాంతులు గురయ్యి తనిచ్చిన రిటర్న్ కంప్లైంట్ ఎవిడెంట్రీకి ఆర్మ్స్ యాక్ట్ కింద అతని దగ్గర రివాల్వర్ ఉందని సబ్మిట్ చేసుకున్నారు, బుల్లెట్స్ తో సహా, ఇయర్ తో సహా, డేటు టైము, చుట్టూ ఉండే సాక్షులతో సహా. సార్ దీనికి రాజశేఖర రెడ్డి గారికి ఏంటి సార్ లింకు? సార్ నేను చిత్తశుద్ధిగా ప్రతి సమస్య మీద పోరాడతానన్న వ్యక్తి 2014లో చంద్రబాబు గారి గెలుపు కారణమైన వ్యక్తి, అతన్ని దగ్గరుండి గెలిపించినారు, మళ్ళీ వెళ్లి సినిమాలు చేసేసుకున్నారు. 2015లో రిషితేశ్వరి ఒక ఆడబిడ్డ ఒక పెద్ద లెటర్ రాసి తన చావుకి కారణాలు ఇవి అంటే తన గురించి పోరాడాల. 2015లో జరిగిన ఘటన అండి. 16లో 17లో మీరు చూసినారు పాపం అమ్మాయి సుగాలి ప్రీతి, ఆ రోజు ఆయన వచ్చి పోరాడాల. 18, 19లో కూడా పోరాడాల. 2020 టైంలో ఆయన పోరాడుతూ 18, 19 అనుభవం గల ముఖ్యమంత్రి ఏమన్నా నిద్రపోతున్నాడా అని ఒక్క పదజాలం ఆడలేదండి, ఒక్క పదజాలం ఆడల. అరే జరిగింది ఆ టైంలో, సాక్ష్యాలు తారుమారైపోయింది ఆ టైంలో. కనీసం సూసైడ్ అనే రాసినారు, కానీ మర్డర్ అని కానీ రేప్ అని కానీ కూడా రాయకుండా పక్కన పడేసిన కేసుని జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఇది సిట్ వేసి ఇది రేప్ జరిగింది, ఇక్కడ మర్డర్ జరిగింది అని రాస్తే అప్పుడు ఆ అమ్మాయికి దళిత కోటాలో బెనిఫిట్స్ వచ్చినాయండి. 18, 19, 17లో ఎందుకు రాలా? 17, 18, 19లో మీరు ఎందుకు ఆ గవర్నమెంట్ ని స్థాపించినారు కదా, ఆ గవర్నమెంట్ లో తప్పులు జరిగినప్పుడు మీరు ప్రశ్నించాలి కదా. ఏదో చివరిలో 19లో రాజధాని రైతుల కోసం వచ్చినట్టు వచ్చి మీరు అలా అంటారా, మీరు ఇలా అంటారా? ఇది కరెక్ట్ కాదు సార్. నేనేం చెప్తున్నానంటే మీరు ఫాలో అయ్యారో లేదో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారంటే ఆయన చెప్పిందే డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారు అయిపోయాయి, ఇప్పుడు ఏం చేయలేరట. అవును సార్, డిఎన్ఏ రిపోర్ట్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఇన్సిడెంట్ టైంలో ఇన్ని రోజుల్లోనా కలెక్ట్ చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు ఆ గవర్నమెంటే కదా. ఒక్క మాట అయినా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిని అడిగినారా? ఈ రోజు కూడా ఆ తల్లి అంటుంది, ఆ రోజు జగన్ గారి గవర్నమెంట్ లో కర్నూలులో కవాతులు చేసి మీటింగ్ పెట్టుకొని అప్పుడున్న ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టినారండి. ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక 2000 మందితో ఒక సభ, ఎవరిని తిట్టనికి కాదు, పాపం మీ సాధకుల కోసం పెట్టుకునే సభకు కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదే. ఆ రోజు ఆయన్ని తిట్టడానికి, ఆయన్ని తిడతాడని తెలిసి కూడా కర్నూలులో కవాతులు చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చినాడు అంటే అది ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అండి, అది స్వేచ్ఛ. ఆయన వారాహి పైకెక్కి వీరంగం చేస్తూ ద్వారం పూడి నిన్ను గుడ్డలిప్ప తీసుకొడతానని, సెంట్రల్ తో చెప్పి నిన్ను ఆటలాడిస్తానని, ఇవన్నీ వారాహి మీద ఎక్కి తిరిగినారు. అరే నీకు అక్కడ 2000 మందితో మీటింగ్ పెట్టుకోవడానికి నీకు రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు వారాహి ఎక్కి వీధులు తిరిగి బండ బూతులు తిట్టడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి కదా, గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి కదా. సో అది ఆ గవర్నమెంట్ కి, ఈ గవర్నమెంట్ కి అండి. అమీర్పేట సెంటర్ లో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ లో గత మన అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కనుసైగ లేకుండా జరుగుతుందా అండి? ఈ రోజు ఒక్క మాట చంద్రబాబు గారితో ఫోన్ చేపించుంటే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చి ఉండేవారేమో. అరే 2000తో సాధక్ మీటింగ్ పెట్టుకోవడానికి నాకేంటయ్యా ఆక్షలు? పోనీ ఒక విషయం చెప్పండి, అది కాదు, డైరెక్ట్ ఒక విషయం చెప్పండి. తెలంగాణ పాలిటిక్స్ లో జనసేన ప్రవేశించడానికి వీల్లేదా? తెలంగాణ పాలిటిక్స్ లో ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదా? ఎందుకు చేయకూడదు అనేది ఒకటి. నెంబర్ 2, ఈ సిక్కం భూమిని రిజిస్టర్ చేసుకోకూడదా?
సార్ సిక్కం భూమి అనే కంటే చెరువు భూమి. ఆ. చెరువు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదా అంటే చెరువు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. అక్కడుండే పేద ప్రజలు ఖరీఫ్ పంట, రబీ పంట అని 2 పంటల్లో ఖరీఫ్ పంటలో మొత్తం చెరువులో మునిగిపోతుందండి. రబీ పంటలో ఖాళీగా ఉండే భూమిలో అక్కడుండే పేద ప్రజలు పంట వేసుకుని వాళ్ళ బతుకు తెరుక్కి వాడుకోవాలి. అది చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి ఇరిగేషన్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 4 చేతులు మారినాయని పర్మిషన్ ఇవ్వకూడదు. 6 చేతులు మారిన ఎన్ కన్వెన్షన్ హాలు తెల్లారిలో వస్తే కుప్పగూలిపోయిందండి. 5 అంతస్తుల బిల్డింగ్ కూడా 8 చేతులు మారిందండి, అది కుప్పగూలిపోయిందండి. తెలియక చేసుకున్నా తెలిసి చేసుకున్నా చెరువు భూమి కోడి చెరువు అని అంటున్నాం కదా. ఇక చెరువు భూమి ఒకరికి అధికారం ఎలా ఉంటది? అన్ని తెలిసిన డిప్యూటీ సీఎం గారు నేను పలానా 2వ తారీఖున తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేస్తున్నానని చెప్పాలి కానీ ఒకవేళ చెరువు భూమి అంటే అప్పుడు ఇస్తాను అండవేంటి? ఆ భూమిలోకి వస్తే కేసులు పెడతానంటవేంటి? అంటే 2 నాలికల మాటలే కదా. నీకు ఇచ్చేసే ఉద్దేశం ఉంటే చిత్తశుద్ధిగా 2వ తారీఖున 3వ తారీఖున 5వ తారీఖున ఆ గవర్నమెంట్ కి ఇచ్చేస్తా అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా భూమి మీద వస్తే కేసులు వేస్తాను, ఒకవేళ వాళ్ళు చెప్తే చెరువు భూమి అంటే ఇచ్చేస్తానంటే, అరే మీ మేనేజరే వచ్చి చెప్పినాడు కదా చెరువు భూమి మాకు పట్టా వచ్చిందని. ఎవరైనా ఆ భూమిలోకి వెళ్ళొచ్చు, ఫెన్సింగ్ కట్టకూడదు. అది కట్ట మైసమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అలా ప్రతి కట్ట దగ్గర అలా మైసమ్మ తల్లిని పెట్టి వాళ్ళు పూజించుకుంటారు. ఇప్పుడు గుడికి వెళ్ళే దారి అంటే కూడా ఇంత మూసేశారు ఎండలో అంటున్నారు. కూడా గుడికి వెళ్ళే దారి కూడా సార్, సార్, మూసేశారా? అవును సార్ ఆ దారి కూడా ఫెన్సింగ్ వేసినారు సార్. అది ఇరిగేషన్ వల్ల అలా పర్మిషన్ ఇవ్వకూడదు సార్. ఆయన వాళ్ళు మీటింగ్ పెట్టి ఇక్కడ మా వాడు వ్యవసాయం చేస్తున్నాడు, ఆవుల్ని పోషిస్తున్నాడు, వాతులు తిరుగుతున్నాయి అన్నారు. నిన్నటి రోజు ఆ జర్నలిస్ట్ రఘు వీళ్ళందరూ వీడియో తీస్తే అక్కడ ఖాళీగా ఉంది, అక్కడ గడ్డి పెంచుతున్నారు, ఆ గడ్డి ఆవుల కోసం ఇక్కడ ఖాళీగా ఉంది, చుట్టూ ఫెన్సింగ్ వేసినారండి. అక్కడ ఏమీ లేదండి. 2014లో కొనుక్కున్నది చూపిస్తున్నారు, అది ఖుషి సినిమా అప్పుడు వచ్చిన డబ్బులతో కొనుక్కుంది, అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇది ఏ ఇయర్ లో కొనుక్కున్నారో ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఖాళీగా ఉంది సార్. శేఖర్ రెడ్డి గారు, ఏపీ పాలిటిక్స్లో ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కొంత సక్సెస్ సాధించారు. సో అదే తెలంగాణకు కూడా అప్లై చేస్తున్నారా? ఇక్కడ కూడా ప్రజల్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి. అక్కడ రెచ్చగొట్టాడు, కులాల మధ్య రెచ్చగొట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, రకరకాలుగా చేశారు. సేమ్ అదే తెలంగాణకి అప్లై చేసేటటువంటి ఆలోచన ఏదైనా పవన్ కళ్యాణ్లో ఉందా? ఏంటి ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్ పైన పడ్డారు? రెండోది, పదే రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. అంటే ఆయన లాంటి ఆయనకి సమానమైన నాయకుడిని చెప్పుకోవాలనుకున్నారో ఏమో మరి. ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత ఆయనకి మెగలోమోనియా అనే డిసార్డర్ ఉన్నట్టుంది సార్. ఏంటది? మెగలోమోనియా అనే డిసార్డర్ ఉన్నట్టుంది సార్. అంటే గొప్ప వాళ్ళతో పోల్చుకునే రోగం సార్ అది. ఆయన భగత్ సింగ్ తో పోల్చుకుంటాడు, చెగోవెరాతో పోల్చుకుంటాడు, తర్వాత పెరియార్ తో పోల్చుకుంటాడు, వాళ్ళతో పోటీ పడతాడు సార్. దుర్మార్గం ఏంటంటే ఆయన మోడీ గారిని పోల్చుకున్నాడు, ఆయన ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకున్నాడు. ఏది వాళ్ళతో పోల్చుకొని నేను పెద్ద నాయకుడు అన్నట్టు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు తెలంగాణ మొత్తం ఎందుకు తిరిగాడు సార్ ఆయన? తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ మొత్తం ఎందుకు తిరిగాడు సార్? తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమంలో మేమన్నా తిరిగారా? తెలంగాణ ఉద్యమం కోసం కాదు కదా, ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగాడు ఆయన. అవును, సంతోషం సార్. ఈ రోజు ఎట్లాగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే నవ్వు వచ్చింది. భయపడ్డారు చాలా మంది తెలంగాణ వాదులు. తెలంగాణ కోసం నేను ఎక్కడ పోరాడానని చెప్పుకుంటాడేమోనని. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పేస్తారా సార్? సార్ నేనే నాయుడు అని చెప్పి రాష్ట్రంలో ఒక అతను ఉన్నాడు సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయనకు పోటీగా ఆయన వస్తున్నాడు సార్. అన్ని నేనే. తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వు వచ్చింది సార్. 11 రోజులు అన్నం మానేసిందంటే ఆయనే. ఈ రోజు తెలంగాణ గుండెకాయ అనేది ఆయనే. ఏం చెప్పాలి సార్ ఆయన గురించి? ఇంకొక చిన్న మాట సార్, వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడుతూ వాళ్ళని తరిమేశామని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఎంత అహంకారం! ఒక మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, 2 తెలుగు రాష్ట్రాల్లో సార్, తెలంగాణ ఆంధ్రాలో పార్టీలకు అతీతంగా ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి వ్యక్తి, ఆయన్ని పట్టుకొని తరిమేశామని మాట్లాడతావా? ఆ రోజు భయపడలేదని మాట్లాడుతున్నావు. నిజంగా ఆ రోజు మీరు మాట్లాడుతున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు బెదిరించుంటే నువ్వు పంచలుంటి దోసి కొడతామని చెప్పి తర్వాత ఏమైనా తిరగలుగుండేవాడువా? నీ సభలో జనాలు చచ్చిపోతే నీ మీద కేసు పెట్టలేదా? పక్క రాష్ట్రంలో విజయ సభలో జనాలు చనిపోతే ఎన్ని కేసులు పెట్టారు సార్? నిన్ను బెదిరించారా? నిన్ను భయపెట్టారా? ఇదో రోగం కాదా సార్? ప్రతి చోటుకి వెళ్ళి నేను భయపడను, నన్ను బెదిరిస్తున్నారు, ఇది సానుభూతి కోసం ఆడే సింపతి డ్రామా కదా ఇది? సానుభూతి కోసం ఆడే సింపతి డ్రామా కదా సార్? సార్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ ని
పంచలోడు తీస్తా అంటామంటే ఈయన పార్టీని వీళ్ళని ప్రజలు పంచలోడు తీస్తా అన్నారు సార్. చివరికి పోయి ప్రజారాజ్యం పార్టీ కాస్త కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ రోజు అడిగి పెడతారు ఆయన పంచలోడు తీస్తా అంతా, ఆయన అదే పంచలో ఉన్నటువంటి పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తా ఉంటే అడిగి పెడతారైనా ఏ గుడ్డిగాడితో పలు తోముతా ఉన్నాడు ఆ రోజు? నేరుగా అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలి సార్. సార్ రాజు గారి దయ వల్ల ఎమ్మెల్యే అయ్యాడు సార్, బాబు గారి దయ వల్ల ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు సార్, బాండ్లు పంచారు, సూపర్ 6లు సూపర్ 7లు 143 హామీలు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చారు సార్. ఈ రోజు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోకి వెళితే ఆ బాండ్లు చూపించి ఏవయ్యా మీరు ఇచ్చిన హామీలు అని అడిగే పరిస్థితి వచ్చింది సార్. కులాలను రెచ్చగొట్టారు, ప్రాంతాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు, కుల భావన తెచ్చుకోమన్నారు. ఈ రోజు 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహంలో ఒక్కటైనా అమలైందా సార్? ఒక్కటైనా ఆయన నిలబడమన్నటువంటి కులాలను రెచ్చగొట్టిన దాంట్లో ఆ కార్పొరేషన్ కి నిధులంత ఇచ్చారు సార్? కాపు నేస్తం కింద నిధులంత ఇచ్చారు సార్? ఎంతమంది నిరుద్యోగ యువతకి 10 లక్షలు ఇచ్చారు సార్? ఎంతమంది ఆడబిడ్డలకి ఏదైతే ఆడబిడ్డ నిధులు ఇచ్చారు సార్? ఎంతమంది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు సార్? ఇవేమీ లేవు సార్. ఆయన పంచాయతీరాజ్ శాఖలోనే ఓడబీకింది ఏమీ లేదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన యొక్క సినిమా డ్రామాలు ప్రాంతాలకు అతీతంగా అందరికి అర్థమైపోయాయి. ఇతను కేవలం నటుడు మాత్రమే, తనకున్నటువంటి 4 ఓట్లను వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే ఒక ఏజెంట్ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అర్థమైపోయింది. కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ ప్లాన్. తెలంగాణ వాదులను రెచ్చగొట్టి, తెలంగాణ వాదులతో తిట్టించుకుని, తెలంగాణ ప్రజలతో తిట్టించుకుని, ఆంధ్ర వాళ్ళ కోసం నేను తెలంగాణలో పోరాటం చేస్తున్నాను, నా మీద ఏ రకంగా దాడి చేస్తున్నారో చూడండి, నన్ను ఎన్ని తిడుతున్నారో చూడండి అని ఒక సింపతి ఆంధ్రప్రదేశ్లో గెయిన్ చేసుకోవడానికి ఒక ప్లాన్ చేశారనేది కూడా వినిపిస్తోంది. దాని ప్రకారం 100% రైట్ సార్. ఆంధ్ర రాష్ట్రంలో కుల భావన తెచ్చుకోమని ఒక ఎలక్షన్ కి వెళ్ళారు సార్. ఆ కుల భావన ఒక ఎలక్షన్ కి వర్కౌట్ అయింది. ఆ కుల భావన వర్కౌట్ అయింది సార్. సార్ నిజంగా దుర్మార్గం. ఈ రోజు మాట్లాడుతూ ఉంటే నన్ను తిట్టారు కొడకల్లారా అని చెప్పి మాట్లాడు సార్. ఏం సార్, ఏం తిడితే ప్రవచనాలు, పక్కన వాళ్ళు తిడితే పూతులా? ఆయన తిట్టు దగ్గర కూడా సార్ తీసుకొచ్చి మళ్ళీ కులాలను తీసుకొస్తున్నాడు సార్. కులాలను కలిపే భావజాలం అంటాడు, మళ్ళీ కులాలను ఇస్తా ఉన్నాడు. ఈయన చెప్పుతో కొడతా నా కొడకల్లారా, నా కొడకల్లారా అన్న వాళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, కాపులు లేరా, బలిజలు లేరా, కమ్మలు లేరా, రెడ్లు లేరా, బ్రాహ్మిన్స్ లేరా, వైశ్యులు లేరా? ఎవరు లేరు సార్. ఈయన తిడితే మాత్రమే కాపులు, ఎస్సీలు, బీసీలు, రెడ్లు ఇవన్నీ గుర్తొస్తాయా? ముందు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తికి నైతికత, చిత్తశుద్ధి ఉంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో చెప్పులతో కొడతా నా కొడకల్లారా, పీకలు బిస్కేస్తా నా కొడకల్లారా, తోలు తీస్తా నా కొడకల్లారా అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని క్షమాపణ చెప్పన్నాడు సార్. క్షమాపణ చెప్పి వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ నోటికి ఎంత మాట వస్తే అంత మాట వేరే వాళ్ళని తిట్టొచ్చు, విమర్శించవచ్చు. ఈయన 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడొచ్చు. వాలంటీర్లు ఏదైతే డేటాని తస్కరిస్తున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడొచ్చు. ఏ డేటాతో మాట్లాడాడు సార్? ఏ ఆధారంతో మాట్లాడాడు సార్? కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఈయన గురించి మాట్లాడితే ఆట తీపిస్తారంట, తోలు తీపిస్తారంట, మెల్లో వైఎస్ఆర్సీపీ కండువ వేసి పెయిడ్ ఆర్టిస్ట్ అంటారంట. మరి ఈయన ప్యాకేజ్ స్టార్ అన్నందుకు చెప్పులతో కొడతా అన్నాడు కదా. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసి కండువ వేసి 5 రూపాయలు పేటీఎం అన్న వాళ్ళని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పుతో కొట్టొచ్చా? నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. సార్ అలాంటివి ఎందుకు సార్? ఆయన భాష సార్, ఆయన భాష మనకి ఎందుకులేండి, ఆయన భాష ఆయనకు వదిలేస్తే పోతుంది కదా సార్. ఆయన అన్న మాటలకి మేము కరెక్ట్ గా అడుగుతున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కారం అది కాదు సార్. కాకపోతే ఆయన ఏదైతే మాకు పెద్ద బాల శిక్ష అప్పచెప్పాడో అదే పెద్ద బాల శిక్ష అప్పచెప్పాల్సినటువంటి అవసరం నేటి తరానికి అవసరం ఉంది సార్. కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి చాలా తెలివిగా రెండు రాష్ట్రాల్లో చాలా తెలివిగా కొన్ని ఇష్యూస్ ని డైవర్ట్ చేసినట్టుగా నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కోడి చెరువుని కబ్జా చేశారనే దాన్ని కొంత డైవర్ట్ చేయగలిగారు. ఏదో దీక్షలు అవి ఇవి సంకల్ప సభలు అని చెప్పి చేయగలిగారు. అలాగే నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టించడము, అరెస్ట్ చేయిస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా కొంత డైవర్ట్ అయినట్టుగా ఉంది. ఏపీలో కూడా డిఎస్సి స్కామ్ కావచ్చు, అమరావతి అవినీతి కావచ్చు, పెరిగినటువంటి ధరలు కావచ్చు, ప్రజలు వీళ్ళ అవినీతిపై ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ వేశారనుకోవచ్చా? సార్, వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి సిద్ధమైంది సార్.
డిఎస్సిలో వీళ్ళు చేసినటువంటి అక్రమాల పుట్ట పగిలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో వీళ్ళు వసూలు చేసిన పర్వం ఏదైతే నిరుద్యోగులకి వీళ్ళు పొడిచినటువంటి పోటు అర్థమైంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి డైవర్షన్ సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఈ రోజుతో ఎంత చీప్ క్యారెక్టర్ అనిపించింది సార్ నాకు. గద్దర్ గారికి ఆయన కారు కొనిచ్చారు సార్. 1997 ఆయనకు బుల్లెట్లు తగిలితే సార్, 1997 బుల్లెట్లు తగిలితే 2014 లో పెట్టిన జనసేన పార్టీ ఆఫీస్ కు వచ్చి కారు కొనిమని అడిగారు సార్. చనిపోయిన వ్యక్తి గురించి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు సార్ రాజకీయాల కోసం గద్దర్ గారిని తీసుకొచ్చి. ఎంత దుర్మార్గంగా గద్దర్ గారు ఏంటి, గద్దర్ గారి క్యారెక్టర్ ఏంటి, ఏనేంటి ఆయన క్యారెక్టర్ ఏంటి సార్? గద్దర్ గారు ఒక భావజాలానికి సృష్టికర్త. గద్దర్ గారు ఎంతో మంది గద్దర్ గారి శరీరంలో ఉన్నటువంటి బుల్లెట్ కు కారకులు ఎవరో అడుగుండాల్సింది పవన్ కళ్యాణ్ గారు. గద్దర్ గారు ఎలా ఇంటికి వచ్చారు కదా, దానికి సమాధానం చెప్పారు సార్. బుల్లెట్ కు కారకులు ఎవరని అడగాలి సార్. ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అడ్డు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటూ కులాల మధ్య విభజన, మతాల మధ్య విభజన, ప్రాంతాల మధ్య విభజన. మీరు చెప్పినట్టుగా సార్ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ దుకాణం అయిపోయింది కాబట్టి తట్టా పుట్టా సర్దుకొని తెలంగాణకు వచ్చి సార్ ఈయన కరెక్ట్ గా చెప్తున్నాడు సార్. ఆయన యొక్క ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. ఆయన యొక్క కోడి చెరువు కబ్జా కూడా తెలంగాణలో జరిగింది. సికా పట్టా భూమి అయితే నువ్వు అనుభవించుకోవాలి కానీ దాని చుట్టూ ఫినిషింగ్ చేసే రైట్ ని ఎవరు ఇచ్చారయ్యా? సో దాంట్లో నిర్మాణాలు చేపట్టే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? చెరువు యొక్క ఆయకట్టుని, చెరువు నీరు పోకుండా ఆయకట్టుని ఆపేసే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? సో ఇవన్నీ కూడా అక్రమాల వైపు ఉంటూ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆయన బెదిరిస్తున్నట్టుగా ఆఫర్ ఇస్తున్నాడు సార్. బెదిరిస్తున్నట్టుగా ఆఫర్ ఏంటంటే నేను తెలంగాణలో పోటీకి సిద్ధం. తెలంగాణలో నిన్ను రాపారు, బర్రెలెక్క కూడా పోటీ చేసింది సార్. ఆవిడ ఎవరైనా ఆపారా? పోటీ చేయమని ఎవరు వస్తున్నారండి? బర్రెలెక్క కూడా పోటీ చేసింది సార్. ఇవన్నీ కూడా చేయమనండి. లేకపోతే రేపు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్ గా పోటీ చేయమని ఎవరు వస్తున్నారు? కాకపోతే సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఆయన కట్టలేదు కాబట్టి మరి జనసేనకి అంత తక్కువ పోలిక, అటువంటి పోలిక అంటే అభిమానం లేదా, ఇక్కడ పార్టీ లేదా? సార్ నేను అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లయ్య యాదవ్ గారిని కానీ అనిరుద్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. తనకు ఉన్నటువంటి కొన్ని ఓట్లని మీకు తాకట్టు పెట్టడం కోసం ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వేలం పాట పాడుకోండి. వేలం పాటకి తెలంగాణ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో పాడుకోండి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వేలం పాట పాడుకున్నారు. తనకున్నటువంటి కొన్ని ఓట్లు సార్ చూడండి. లేకపోతే నేను అక్కడే ఎమ్మెల్యే, ఇక్కడే ఉన్న టీడీపీ ఉందా కొనుక్కోవడానికి? సార్ లేకపోతే నేను అక్కడే ముఖ్యమంత్రి కాలేకపోయాను, ముఖ్యమంత్రి అవుతానా అని ఆయన 2 మాటలు ఆయనే మాట్లాడతాడు సార్. అక్కడే ముఖ్యమంత్రి కాలేకపోయినా ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానా అని ఆయనే అంటాడు సార్. మరి ఇదేంటి సార్, ఈ హిపోక్రసీ ఏంటి సార్? వేలం పాట కాకపోతే ఏం సార్ ఇది? మరి పేకనికి ఏమన్నా రాజకీయ? ఓకే కరెక్టే, నేను అక్కడే కాలేకపోయాను, ఓట్లు అమ్ముకున్నాను, సీట్లు అమ్ముకున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. ఆయనే చెప్తున్నారా? హింట్ ఇస్తున్నారు సార్. వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వాళ్ళు వేలం పాట పాడుకోవచ్చు చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. రైట్. యాదవ్ గారు ఏదో ఆఫర్ ఏదో వస్తుందంట. బీఆర్ఎస్ ఏమన్నా ఆఫర్ వైపు ఏమన్నా చూస్తుందా? బీఆర్ఎస్ అట్లా ఓట్లను, ప్యాకేజీలను కొనుక్కొని, లీడర్లను కొనుక్కొని అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ ప్రజలు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరు, అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వైపు ఉండాలనే ఒక ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత కసిగా తెలంగాణ పాలిటిక్స్ లోకి వచ్చేస్తా, నేను పోటీ చేసేస్తుంది మా పార్టీ అని అంత కసిగా ఒక్కసారిగా దూకడానికి కారణం ఎవరు? ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులేనా, తెలంగాణ రాజకీయ పార్టీలేనా ఆయన రెచ్చగొట్టి మరి రమ్మని చెప్పింది? సార్ ఆయన వృత్తి సినిమాలలో హీరో వేషం వేసినట్టు ముఖానికి రంగు రాసుకొని మాట్లాడితే ప్రేక్షకులు ఆదరించినట్టు ప్రజలు, ఓటర్లు ఆదరిస్తారేమో అని చెప్పేసి అని అనుకున్నాడు. కానీ సాధ్యపడే విషయం కాదు. సినిమా వేరు, నిజాలు వేరు. తెలంగాణ ఆంజనేయ స్వామికి టీటీడీ నిధులు ఇచ్చారు కదా. టీటీడీ నిధులు దేవునికి ఇవ్వటం, అది తెలంగాణ ఏదో బాగు చేయటం అనేది కాదు. మరి అట్లా అనుకుంటే తెలంగాణ ప్రజలు టీటీడీయే కాదు, దేశంలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న అనేక దేవాలయాలకి చందాలిస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. అనేక రకమైన కనకదుర్గమ్మకి మేము కూడా మొక్కులు తీర్చొచ్చినాం కదా. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పోయి కనకదుర్గమ్మ అమ్మవారి దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదాన్ని అంటగట్టారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు? అంటే అతను ఏదో రకంగా క్లెయిమ్ చేసుకునే
ఆలోచన చేస్తున్నారు సినిమా స్టైల్లోనే. అప్పుడు పిఆర్పి పెట్టి ప్యాకేజీకే అమ్ముకున్నారు, మొన్న ప్యాకేజీకే. ఇప్పుడు వీరు అన్నట్టు కొత్త ప్యాకేజ్ కోసం ప్లాన్ చేస్తున్నారేమో. అది తెలంగాణలో సాధ్యపడదు. ఈ సినిమా డైలాగులతో ఇట్లనే తిరిగితే మరి పరిటాల రవి ఒకసారి చేసింది మళ్ళీ పునరావృతం అవుతుంది అంతే. రైట్ రైట్. రజనీ గారు ఒక విషయం చెప్పండి, తెలంగాణలో ఇక్కడి రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ని ఎంతలా టార్గెట్ చేస్తే, ఎంతలా తిడితే అది అంతలా ప్లస్ అవుతుంది ఏపీలో అని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా భావిస్తున్నారా ఏంటి? ఎందుకు రెచ్చగొట్టి మరి వారితో ఏదో ఒక మాట అనిపించుకుంటున్నారు? సార్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ చేయడానికి వీలు లేకుండా మీరు కట్టెలు కట్టేసి ఈ రోజు తెలంగాణలో మాట్లాడుతున్నాడంటే అంతా మీ వల్లే సార్, మీ వల్లే. ఈ రోజు ఢిల్లీ దాకా పోయి ఆయన మాట్లాడితే అరే జగన్ గారిని ఏమి అనడానికిలే, ఇటు చూస్తేనేమో కూటమిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికిలే. ఇక భావోద్రేకం అంటే ఎక్కడ కట్టెలు తెంచుకొని బయటకు వదలాలో అర్థం కాక మీకు నమస్కారం ప్రభు, మీ రాజకీయాలకు నమస్కారం, అక్కడ సీఎం అవని చచ్చారా, ఇక్కడ సీఎం అవుతానా, ఏదో నాకు వచ్చింది ఈ భావోద్రేకం, ఈ ప్రశ్నించడం, అది తెలంగాణలో ఉన్న పండేవండయ్యా అంటూ అసలు ఇదంతా మీ వల్లే సార్, ఇదంతా మీ కుట్రకోవడమే. అరే లేకపోతే ఎలాంటి వాడు ఎలాంటి చేసేసినారు సార్, మీరు ఎలాంటి వాడిని ఎలా చేసేసినారు? అరే సెంట్రల్ తో చెప్పి ఆటలాడిస్తానన్న వాడిని ఈ రోజు మీరు ఏం చేసినారు? తెలంగాణకు పంపించేస్తారా? నా క్యారెక్టర్ అది కాదు కదా, మీకు తెలుసు కదా. ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే మా పార్టీ ఎదుగుతుందని భావించే రకం కాదు కదా నేను. సార్ అసలు అపరిచితుడు కమ్మ మొగుడు సామెతలు సార్ ఇవన్నీ. అసలు ఆయన చెప్పిన మాటలే. నేను అసలు ద్వారం పూడిని గుడ్డలు ఇప్పుడు తీసుకొడతానన్నాడు, కనీసం గుడ్డలతో అన్న అరెస్ట్ చేయండి అంటే అది లేదంటాడు. అరే ఇక్కడ ఏమి చేయనీకన్నా మీరే రెండు చేతులు కట్టేసి తెలంగాణలో ప్రశ్నిస్తుంటే అక్కడ కూడా మీరు దూరేసి అక్కడ ఏం చేసేస్తాడు రజనీ గారు? ఎక్కడో చాట చేయనివ్వండి ఆ స్వామి, మొత్తం మీరే చేయాలా, మొత్తం మీరే చేయాలా, చేసుకున్నారుగా. ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్ర ప్రజలు ఈ ట్రాప్ లో పడతారేమో అని, ఆంధ్ర ప్రజలు ఈ ట్రాప్ లో ఇది చాలా దారుణం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఆంధ్రుల మీద దాడి అని క్రియేట్ చేస్తారు, దాన్ని క్రియేట్ చేసి చూసారా నేను ఎన్ని తిట్లు తింటున్నాను మీకోసం అంటారు. మరి ఆయన ట్రాప్ లో పడతారా లేదా ప్రజలు? సార్ ఆయన అరెస్ట్ చేపిస్తానని చెప్పారు, కనీసం సిఐడి నోటీసులు ఇవ్వలేకపోయాడు, మెట్లెక్కించలేకపోయాడు. సరే చంద్రబాబు నమ్ముకుంటే చంద్రబాబు ఏదో చేస్తాడు అనుకున్నాడు, సెంట్రల్ అంది అయి తుఫాని అంటే సెంట్రల్ అరెస్ట్ చేసిద్దేమో అనుకున్నాడు. అందరూ కలిసి ఈ రోజు జగన్ గారి జోలికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్తున్నారు సార్? తెలంగాణ జోలికి వెళ్తే అక్కడ కూడా మీరే వస్తే ఎట్లా? మీరు మీ పని ఆంధ్రాలో చూసుకోండి, తెలంగాణలో ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన ప్రశ్నిస్తాడు. అరే అక్కడ నేనే, ఇక్కడ నేనే, ఈ చోట నేనే, ఆ చోట నేనే అంటే ఇక ఎక్కడ స్వామి మేము రాజకీయం అంటే తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఎడా ఉంటా అన్నట్టు. అదే అదే ఆఖరికి అదే అయిపోయింది. ఇంకా అక్కడ అల్లు అర్జున్ దించుతారేమో, నాకు తెలిసి అల్లు అర్జున్ దించుతారేమో. మీకు ఎలా అయినా చేయగల సమర్థులు స్వామి, ఎటు నుంచి వస్తున్నారో అర్థం కావట్లా. ఇవాళ మాట్లాడితే 2 సంవత్సరాల తర్వాత ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఇవాళ చూసినాం సార్. అది తెలంగాణలో, ఆంధ్రాలో ఇంత మాత్రం భావోద్వేగం ఏ జగన్ అని ఒక్కసారి అంటాడేమో అని చూస్తున్నా. ఏ జగన్ సిఐడి నోటీసులు ఇప్పించి నిన్ను తిప్పిస్తా, కల్తీ సారా, లిక్కర్ స్కాము, అన్ని చోట్ల నువ్వే, లడ్డు కల్తీ, 2 కొండలు 7 కొండలు, అరే రే అన్ని ప్రశ్నలకి మీరే సమాధానం చెప్తుండ్రి. అటు తెలంగాణ పోతే ఆడా దొరుకుతుండ్రి, ఎక్కడో చాటు రాజకీయం చేసేవాడిని చేయనియండి సార్. రైట్ 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 కంక్లూడ్ చేయండి శేఖర్ రెడ్డి గారు. సార్ నాకు సనాతన ధర్మం అంటే ఏంటో ఈ రోజు ఒక క్లారిఫికేషన్ వచ్చింది సార్. సనాతన ధర్మం అంటే సార్ భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టించారు, హైదరాబాద్ లో కట్టించారు, చెన్నైలో కట్టించారు, జమ్మూ కాశ్మీర్ లో కట్టించారు, ఆఖరికి అమెరికాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు కట్టించారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడికి పోయి మీ రాష్ట్రం మీద మాకు ప్రేమ ఉంది, ఇక్కడ గుడి కట్టించాం కాబట్టి మాకు ఓట్లేయండి అని అడగడమా సనాతన ధర్మం? నేను అడుగుతున్నాను సార్, నిజమైన సనాతన ధర్మం అది కాదు. దేవుడి మీద నిజమైన భక్తి ఉండడం సనాతన ధర్మం. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం స్వార్థం అంటారు సార్. ఇంకొక చిన్న విషయం సార్, సో కోడి చెరువు దగ్గరికి వెళ్తే క్రిమినల్ కేసులు పెడతా అంటున్నారు సార్. మరి సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే పెద్ద రామచంద్రారెడ్డి గారి భూముల దగ్గరికి వెళ్ళి నానా యాగి తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు, హెలికాప్టర్ లోంచి వీడియోలు తీసినప్పుడు నీ మీద ఏం కేసులు పెట్టాలి, ఏ శిక్షలు విధించాలి? రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, మల్లయ్య యాదవ్ గారు, అలాగే రజనీ గారు, థ్యాంక్ యూ మేడం. చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.